అయ్యగారు ఈ పేరుతో టాలీవుడ్ లో ఒకే ఒక హీరో ఉన్నాడు. అసలు పేరు మాత్రం అక్కినేని అఖిల్. సాధారణంగా ఏ మూవీ హీరో అయినా తాను నటించిన మూవీతోనో హిట్ కొట్టిన సినిమా పేర్లతోనో పాపులర్ అవుతారు. కానీ ఈయన మాత్రం చాలా డిఫరెంట్. అమితమైన అభిమానంతో ఓ సామాన్య అభిమాని పెట్టిన పేరుతోనే పాపులర్ అయ్యాడు. అలాంటి ఆయన 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేసే సాహసం చేస్తున్నారట. అంతేకాదు అయ్యగారు ఆది మానవుళ్లా కనిపించడానికి సిద్ధమయ్యాడు. ఇంతకీ ఎవరనేగా మీ డౌట్? పదండి చూద్దాం. హీరో నాగార్జున అక్కినేని పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కొడుకు అక్కినేని అఖిల్ పేరు చెప్పే కన్నా టాలీవుడ్ అయ్యగారు అని ఓ అభిమాని పెట్టిన పేరు చెప్తేనే అందరికీ తెలుస్తోంది. ఆ పేరే అతనికి అంతటి పాపులారిటీ తెచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కంటే ముందే అక్కినేని ఫ్యామిలీకి బాగా స్పెషల్ ఫిలిం అయిన మనం సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడు. మనం సినిమాతో అఖిల్ హీరోగా సినిమా వస్తుందని తెలియగానే చాలా మందికి అంచనాలు పెరిగిపోయాయి. అయితే సొంతంగా నటించిన అఖిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో విజయాన్ని సాధించి కెరియర్ లో హిట్ ఖాతాని తెరిచారు అఖిల్. ఇక అఖిల్ చివరిసారిగా నటించిన చిత్రం ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది. చాలా మంది ఈ సినిమాని చూడలేకపోయారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా ఇంకా నోచుకోలేదు. సురేందర్ రెడ్డి ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఒక వండర్ గా మిగిలిపోద్ది అనుకున్నారు అంతా. కానీ ఊహించని డిజాస్టర్ ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు అఖిల్ నుంచి రాబోయే సినిమా గురించి అఫీషియల్ గా క్లారిటీ కూడా రాలేదు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం అఖిల్ ఇప్పుడు అనిల్ కుమార్ అని దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ సినిమాతో కెరియర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఆ సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డప్పటికీ కంటెంట్ లో సత్తా లేకపోవడంతో అఖిల్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయింది. దీంతో అఖిల్ తన తర్వాతి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని ఎంతో కసితో ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే అఖిల్ నెక్స్ట్ మూవీని పీరియాడిక్ జోనర్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాని 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. దీంతో అసలే వరుస డిజాస్టర్ల నేపథ్యంలో అంత బడ్జెట్ ఖర్చు పెట్టి అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాతోనే అనిల్ కుమార్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. యువి క్రియేషన్స్ తో దర్శకుడు అనిల్ కుమార్ కి మంచి బాండింగ్ ఉంది. రీసెంట్ గా విశ్వంబర సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోని కూడా డిజైన్ చేసింది ఈ దర్శకుడే. ఇకపోతే రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో లాంగ్ హెయిర్ తో దర్శనమిచ్చాడు అఖిల్ అక్కినేని. అయితే ఇప్పుడు అఖిల్ చేయబోయే తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలవుతున్నాయి. అఖిల్ తదుపరి సినిమాలో 11వ దశాబ్దానికి చెందిన గిరిజన పాత్రలో కనిపిస్తాడట. ఇది ఒక పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా అట. ఇక వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకి ఎటువంటి సోషియో ఫాంటసీ టచ్ లేదట. ఇకపోతే ఈ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్. అఖిల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబట్టి ప్రీ ప్రొడక్షన్ లోనే చాలా వరకు పనులు పూర్తయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీం లొకేషన్స్ వెతికే పనిలో ఉంది. ఈ సినిమా ఎక్కువ శాతం అడవుల్లో షూటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.